హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనము 8th క్లాస్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ అని వనరులు ప్రాక్టీస్ పెట్టి చూసాం. ఈ వీడియోలో మనము సెకండ్ లెసన్ అయినటువంటి నేల, నీరు, భూమి, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రాక్టీస్ పెట్టి చూద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఈ లెసన్కి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టాంజానియాలో మాంబా కుటుంబానికి ఉన్న భూమి ఎలాంటిది? ఆప్షన్ ఏ సారవంతమైన భూమి, ఆప్షన్ బి రాతి నేల, ఆప్షన్ సి నదీ తీర భూమి, ఆప్షన్ డి అటవీ భూమి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాతి నేల. నెక్స్ట్, న్యూజిలాండ్లో పీటర్ కుటుంబం నిర్వహించే పరిశ్రమ ఏది? ఆప్షన్ ఏ పాల పరిశ్రమ, ఆప్షన్ బి పత్తి మిల్లు, ఆప్షన్ సి ఉన్ని ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, ఆప్షన్ డి ఇనుప పరిశ్రమ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉన్ని ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్, ప్రపంచంలోని 90% జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 90%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 30%. నెక్స్ట్, భూ వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కారకం కానిది ఏది? ఆప్షన్ ఏ స్థలాకృతి, ఆప్షన్ బి నేల రకం, ఆప్షన్ సి శీతోష్ణ స్థితి, ఆప్షన్ డి జనాభా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జనాభా. జనాభా అనేది మానవ కారకం. స్థలాకృతి, నేల, శీతోష్ణ స్థితి వంటివి భౌతిక కారకాలు అవుతాయి. నెక్స్ట్, వ్యక్తుల యాజమాన్యంలో ఉండే భూమిని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రైవేట్ భూమి, ఆప్షన్ బి ఉమ్మడి భూమి, ఆప్షన్ సి ప్రభుత్వ భూమి, ఆప్షన్ డి అటవీ భూమి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రైవేట్ భూమి. నెక్స్ట్, ఉమ్మడి ఆస్తి వనరులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ ప్రైవేట్ ప్లాట్లు, ఆప్షన్ బి కమ్యూనిటీ భూములు, ఆప్షన్ సి సినిమా హాళ్ళు, ఆప్షన్ డి పాఠశాలలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కమ్యూనిటీ భూములు. నెక్స్ట్, భూమి క్షీణతకు ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ అటవీ పెంపకం, ఆప్షన్ బి నిర్మాణ పనులు మరియు వ్యవసాయ విస్తరణ, ఆప్షన్ సి వర్షపు నీరు, ఆప్షన్ డి జనాభా తగ్గడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిర్మాణ పనులు మరియు వ్యవసాయ విస్తరణ. నెక్స్ట్, 1 సెంటీమీటర్ నేల ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆప్షన్ ఏ 10 ఏళ్ళు, ఆప్షన్ బి 100 ఏళ్ళు, ఆప్షన్ సి 1 ఏడాది, ఆప్షన్ డి 50 ఏళ్ళు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 100 ఏళ్ళు. నెక్స్ట్, నేల మందాన్ని నిర్ణయించే కారకం ఏది? ఆప్షన్ ఏ వృక్షజాలం, ఆప్షన్ బి సూక్ష్మజీవులు, ఆప్షన్ సి మాతృశిల, ఆప్షన్ డి కాలము. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాలం. నెక్స్ట్, నేల క్షీణతను అరికట్టడానికి మొక్కల మధ్య ఖాళీ భూమిని గడ్డి వంటి సేంద్రీయ పదార్థంతో కప్పడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ రాక్ డ్యామ్, ఆప్షన్ బి టెర్రస్ ఫార్మింగ్, ఆప్షన్ సి మల్చింగ్, ఆప్షన్ డి షెల్టర్ బెల్ట్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మల్చింగ్. షెల్టర్ బెల్ట్స్ అంటే ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, నిటారుగా ఉండే వాలులలో నీలకోతను తగ్గించడానికి చేసే వ్యవసాయం. ఆప్షన్ ఏ కాంటూర్ బ్యారియర్స్, ఆప్షన్ బి షెల్టర్ బెల్ట్స్, ఆప్షన్ సి టెర్రస్ ఫార్మింగ్, ఆప్షన్ డి మల్చింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టెర్రస్ ఫార్మింగ్. నెక్స్ట్, తీర ప్రాంతాలు మరియు పొడి ప్రాంతాలలో గాలి వేగాన్ని ఆపడానికి చెట్లను వరుసగా నాటడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ షెల్టర్ బెడ్స్, ఆప్షన్ బి అంతర పంటలు, ఆప్షన్ సి రాక్ డ్యామ్, ఆప్షన్ డి మల్చింగ్. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ షెల్టర్ బెల్ట్స్. నెక్స్ట్,
భూమి ఉపరితలంపై ఎంత శాతం నీరు ఉంది? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 71%, ఆప్షన్ డి 90%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 71%. నెక్స్ట్, సముద్రపు నీరు మానవ వినియోగానికి ఎందుకు పనికిరాదు? ఆప్షన్ ఏ అది వేడిగా ఉంటుంది, ఆప్షన్ బి అది మురికిగా ఉంటుంది, ఆప్షన్ సి అది ఉప్పగా ఉంటుంది, ఆప్షన్ డి అది నీలంగా ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ అది ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్, భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 2.7%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2.7%. నెక్స్ట్, మంచి నీటిలో ఎంత శాతం మంచు పలకలు మరియు హిమానీ నదాల రూపంలో ఉంది? ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 90%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 70%. నెక్స్ట్, మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీరు ఎంత శాతం? ఆప్షన్ ఏ 1%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 2.7%, ఆప్షన్ డి 5%. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1%. నెక్స్ట్, భూమిపై నీటి మొత్తం పరిమాణం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ డి గాలిలో కలిసిపోతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, భావన ఏ సౌరాష్ట్రలోని ఆమ్రేలి పట్టణంలో నీటి కొరత ఉంది. కారణం ఆర్ అక్కడ నీటిని కొనుగోలు చేసే మార్కెట్ ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్, దీని ఆప్షన్స్ చూసినట్లయితే ఏ మరియు ఆర్ సరైనది, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ బి ఏ సరైనది, ఆర్ తప్పు, ఆప్షన్ సి ఏ తప్పు, ఆర్ సరైనది, ఆప్షన్ డి ఏ, ఆర్ రెండు తప్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ చేపలు పట్టడం, ఆప్షన్ బి ఈత కొట్టడం, ఆప్షన్ సి వర్షం పడడం, ఆప్షన్ డి శుద్ధి చేయని మురుగు మరియు పారిశ్రామిక వ్యర్థాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, నీటి సంరక్షణలో భాగంగా పొడి ప్రాంతాలలో ఏ సేద్యం ఉత్తమమైనది? ఆప్షన్ ఏ కాలువ సేద్యం, ఆప్షన్ బి బావుల సేద్యం, ఆప్షన్ సి బిందు సేద్యం, ఆప్షన్ డి చెరువుల సేద్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బిందు సేద్యం. నెక్స్ట్, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జీవావరణం. నెక్స్ట్, జీవావరణంలో ప్రాణులు పరస్పరం ఆధారపడి ఉండటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లిథోస్పియర్, ఆప్షన్ బి పర్యావరణ వ్యవస్థ, ఆప్షన్ సి హైడ్రోస్పియర్, ఆప్షన్ డి అట్మాస్ఫియర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ వ్యవస్థ. నెక్స్ట్, మొక్కలు మనకు ఇచ్చే ముఖ్యమైన వాయువు ఏది? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హీలియం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేసేది ఏది? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి రాబందు, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి ఏనుగు.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాబందు. నెక్స్ట్, వృక్ష సంపద పెరుగుదల ప్రధానంగా వేటిపై ఆధారపడుతుంది? ఆప్షన్ ఏ జనాభా మరియు గాలి, ఆప్షన్ బి నేల మరియు బరువు, ఆప్షన్ సి ఉష్ణోగ్రత మరియు తేమ, ఆప్షన్ డి పక్షులు మరియు కీటకాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉష్ణోగ్రత మరియు తేమ. నెక్స్ట్, భారీ వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఎలాంటి వృక్షాలు పెరుగుతాయి? ఆప్షన్ ఏ చిన్న గడ్డి, ఆప్షన్ బి ముళ్ళ పొదలు, ఆప్షన్ సి భారీ అడవులు, ఆప్షన్ డి నాచు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారీ అడవులు. నెక్స్ట్, ఆకురాల్చే సమయాన్ని బట్టి అడవులను ఎలా వర్గీకరించవచ్చు? ఆప్షన్ ఏ ఎరుపు మరియు నలుపు అడవులు, ఆప్షన్ బి దట్టమైన మరియు పల్చని అడవులు, ఆప్షన్ సి ఎత్తైన మరియు పొట్టి అడవులు, ఆప్షన్ డి ఎవర్ గ్రీన్ మరియు డెసిడ్యువస్ అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. డెసిడ్యువస్ అడవులు అంటే ఆకురాల్చు అడవులు. ఎవర్ గ్రీన్ అడవులు అంటే సప్తహరిత అనేది అడవులు. నెక్స్ట్, దేనికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం? ఆప్షన్ ఏ ఆయుధాల నియంత్రణ, ఆప్షన్ బి వన్యప్రాణులు మరియు మొక్కల సంరక్షణ, ఆప్షన్ సి ఆహార భద్రత, ఆప్షన్ డి అంతరిక్ష పరిశోధన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వన్యప్రాణులు మరియు మొక్కల సంరక్షణ. నెక్స్ట్, రాబందుల కిడ్నీ వైఫల్యానికి కారణమైన పెయిన్ కిల్లర్ మందు ఏది? ఆప్షన్ ఏ పారాసెటమాల్, ఆప్షన్ బి పెన్సిలిన్, ఆప్షన్ డి డైక్లోఫెనాక్, ఆప్షన్ డి ఇన్సులిన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డైక్లోఫెనాక్. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 మాతృశిల వాతావరణం, కాలం 2 నీలమందం శైథిల్య రేటు నేల రంగు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మాతృశిల అంటే నేల రంగు, వాతావరణం శైథిల్య రేటు, కాలం నీలమందం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి. నెక్స్ట్, వాలు ప్రాంతాలలో రాళ్లతో లేదా గడ్డితో కట్టలు కట్టి నీటిని ఆపడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కాంటూర్ బారియర్స్, ఆప్షన్ బి మల్చింగ్, ఆప్షన్ సి రాక్ డ్యామ్, ఆప్షన్ డి అంతర పంటలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ కాంటూర్ బారియర్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, భారతదేశంలో ఒక వ్యక్తి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వాడుతాడు? ఆప్షన్ ఏ 150 లీటర్లు, ఆప్షన్ బి 100 లీటర్లు, ఆప్షన్ సి 50 లీటర్లు, ఆప్షన్ డి 200 లీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 150 లీటర్లు. నెక్స్ట్, వృక్షాలు గాలిలోని వేగాన్ని తగ్గించడం వల్ల ఏది రక్షించబడుతుంది? ఆప్షన్ ఏ జంతువులు, ఆప్షన్ బి నేలపొర, ఆప్షన్ సి మేఘాలు, ఆప్షన్ డి సముద్రం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేలపొర. నెక్స్ట్, నీటి సంరక్షణ పద్ధతి కానిది ఏది? ఆప్షన్ ఏ స్ప్రింక్లర్లు, ఆప్షన్ బి అడవుల పెంపకం, ఆప్షన్ సి అడవుల నరికివేత, ఆప్షన్ డి బిందు సేద్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అడవుల నరికివేత. నెక్స్ట్, పట్టు దేని నుండి లభిస్తుంది? ఆప్షన్ ఏ పట్టు పురుగులు, ఆప్షన్ బి తేనెటీగలు, ఆప్షన్ సి గొర్రెలు, ఆప్షన్ డి మేకలు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పట్టు పురుగులు. నెక్స్ట్,
టండ్రా వృక్ష సంపదలో భాగమైనవి ఏవి? ఆప్షన్ ఏ భారీ వృక్షాలు, ఆప్షన్ బి ముళ్ళ పొదలు, ఆప్షన్ సి నాచులు మరియు లైకెన్లు, ఆప్షన్ డి గడ్డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాచులు మరియు లైకెన్లు. నెక్స్ట్, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడనిది ఏది? ఆప్షన్ ఏ నేషనల్ పార్కులు, ఆప్షన్ బి బయోస్పియర్ రిజర్వులు, ఆప్షన్ సి షాపింగ్ మాల్స్, ఆప్షన్ డి వన్యప్రాణి అభయారణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి షాపింగ్ మాల్స్. నెక్స్ట్, నేల ప్రొఫైల్లో హ్యూమస్ మరియు వృక్షజాలం ఉండే పొర ఏది? ఆప్షన్ ఏ మాతృశిల, ఆప్షన్ బి ఉపనేల, ఆప్షన్ సి శైథిల్యం చెందిన శిల, ఆప్షన్ డి పై నేల. దీనికి కరెక్ట్ ఆన్సర్ పై నేల, ఆప్షన్ డి. నెక్స్ట్, రాళ్ల ద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల దేనిని నివారించవచ్చు? ఆప్షన్ ఏ వర్షం, ఆప్షన్ బి నేలకోత, ఆప్షన్ సి ఎండ, ఆప్షన్ డి చలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేలకోత. నెక్స్ట్, భూమిని ఏ గ్రహం అని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎర్ర గ్రహం, ఆప్షన్ బి నీలి గ్రహం, ఆప్షన్ సి పసుపు గ్రహం, ఆప్షన్ డి నల్ల గ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నీలి గ్రహం. నెక్స్ట్, మంచినీటి కొరతకు కారణం ఏది? ఆప్షన్ ఏ పెరుగుతున్న జనాభా, ఆప్షన్ బి అధిక వినియోగం, ఆప్షన్ సి నీటి కాలుష్యం, ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, వృక్షాలు భూగర్భ జలాలను ఏ విధంగా పునరుద్ధరిస్తాయి? ఆప్షన్ ఏ నీటిని తయారు చేయడం ద్వారా, ఆప్షన్ బి ఉపరితల ప్రవాహ వేగాన్ని తగ్గించడం ద్వారా, ఆప్షన్ సి నీటిని తాగడం ద్వారా, ఆప్షన్ డి ఆకులను రాల్చడం ద్వారా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, పర్యావరణ సమతుల్యతలో జంతువుల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాముఖ్యత లేదు, ఆప్షన్ బి ప్రధాన పాత్ర పోషిస్తాయి, ఆప్షన్ సి హాని చేస్తాయి, ఆప్షన్ డి ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్, భారతదేశంలోని మృత్తిక రకం కానిది ఏది? ఆప్షన్ ఏ నల్ల నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు, ఆప్షన్ సి గ్లేసియల్ నేలలు, ఆప్షన్ సి అల్వియల్ నేలలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ గ్లేసియల్ నేలలు, ఆప్షన్ సి. గ్లేసియల్ నేలలు అంటే మంచు నేలలు. నెక్స్ట్, 1975లో మానవ వినియోగం కోసం నీటి వాడకం ఎంత? ఆప్షన్ ఏ 3850, ఆప్షన్ బి 6000, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 1000. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వన మహోత్సవం అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ నీటి సంరక్షణ, ఆప్షన్ బి మొక్కలు నాటడం, ఆప్షన్ సి జంతువుల వేట, ఆప్షన్ డి ఇళ్ల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మొక్కలు నాటడం. నెక్స్ట్, కాంటూర్ ప్లవింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నిలువుగా దున్నడం, ఆప్షన్ బి కొండ వాలుకు సమాంతరంగా దున్నడం, ఆప్షన్ సి అడవులను నరకడం, ఆప్షన్ డి ఇసుకను నింపడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొండ వాలుకు సమాంతరంగా దున్నడం. నెక్స్ట్, భూమిపై మంచినీటి నిల్వలు పెరగడానికి ప్రధాన వనరు? ఆప్షన్ ఏ సముద్రం, ఆప్షన్ బి వర్షం, ఆప్షన్ సి బావులు, ఆప్షన్ డి కాలువలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వర్షం. నెక్స్ట్, జంతువులు మనకు ఇచ్చే వనరులు ఏవి? ఆప్షన్ ఏ పాలు మరియు మాంసం, ఆప్షన్ బి ఉన్ని మరియు తేనె, ఆప్షన్ సి పైవన్నీ, ఆప్షన్ డి ఏదీ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పైవన్నీ.
ఈ వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయగలరు. థ్యాంక్ యూ.